తిరుపతిలో వరుస నేరాలు కలకలం రేపుతున్నాయి. రౌడీయిజం, దొంగతనాలు, కిడ్నాప్లు, ఆస్తి గొడవలు, వరకట్న చావుల లెక్క రోజురోజుకు పెరుగుతుండడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఆధ్యాత్మిక నగరం నేరాలకు అడ్డా ఎందుకవుతోంది? వాడవాడలా గోవిందనామస్మరణ వినిపించే చోట చావు కేకలేంటి? ప్రశాంతంగా ఉండే వాతావరణం ఎందుకు ఉద్రిక్తంగా మారుతోంది? తిరుపతి వాసుల్ని వణికిస్తోన్న వరుస నేరాలపై ప్రత్యేక కథనం. ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతి ఇటీవల నేరాలకు కేర్ ఆఫ్ గా మారుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి భక్తిభావంతో వచ్చే భక్తులను వరుస నేరాలు వణికిస్తున్నాయి. గోవింద నామస్మరణ వినిపించాల్సిన చోట చావు కేకలు వినిపిస్తుంటే వణికిపోతున్నారు. తిరుపతి పోలీస్ వ్యవస్థలో సరైన ప్రణాళికలు లేకపోవడం, నిబద్ధత లోపించడం, భయపెట్టే తత్వం తగ్గడం వంటివి శాంతి భద్రతల విఘాతానికి కారణంగా కనిపిస్తోంది. అలుసుగాను అదునుగాను తీసుకుని నేరగాళ్లు చెలరైపోతున్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్లలో మెల్లమెల్లగా రౌడీయిజం పెరుగుతోంది. యువకులు రోడ్లపైనే మద్యం సేవిస్తూ గొడవలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను బెదిరించే చోట మోటా నేరగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తుడా కార్యాలయం పక్కనే ఉన్న మార్కెట్ ప్రాంతంలో రాత్రుళ్లు రౌడీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. వీరి తీరుకు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. భక్తులను ఏమర్చి బ్యాగులతో పరారయ్యే చిన్న చిన్న దొంగలు రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల శ్రీదేవి కాంప్లెక్స్, హరేరామ హరేకృష్ణ ఆలయాల సమీపంలో దొంగతనాలు జరిగాయి. నగరంలో హత్యలు పెరిగాయి. 10 రోజుల క్రితం ఓ భర్త భార్య తల నరికిన ఉదంతం ఉలికిపడేలా చేసింది. ఈ దారుణం మర్చిపోకముందే అబ్బన్న కాలనీలో మరో ఘోరం జరిగింది. ఉన్మాదిగా మారిన సాత్విక్ కుమార్ భార్య కూతురుపై కత్తితో దాడి చేశాడు. అదే రోజు అలిపిరి బస్టాండ్ దగ్గర మరో హత్య వెలుగు చూసింది. 2 రోజుల క్రితం రేణిగుంట మండలం సుబ్బయ్యగుంటలో 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి చంపారు. ఆమె భర్తను హతమార్చారు. ఈ భయభ్రాంతితో కూడిన వాతావరణం తిరుపతి ప్రశాంతానికి భంగం కలిగిస్తా ఉంది. కాబట్టి దయచేసి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఈ అరాచక శక్తుల్ని, అదేవిధంగా సంఘ విద్రోహ శక్తుల్ని, ఉన్మాదుల్ని ఉక్కుపాదం తొక్కేయపోతే చంద్రబాబు నాయుడు గారు సంకల్పం అయితే పనిచేస్తున్నారో ఆ సంకల్పం తిరుపతి పట్టణంలో నెరవేరడం లేదనేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నగరంలో కిడ్నాప్ ఘటనలు జనాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పల్లెవీధిలోని ఓ ఫైనాన్షియర్ ను తమిళనాడుకు చెందిన ముఠాతో కలిసి స్థానిక నేరగాళ్లు కిడ్నాప్ చేశారు. 2 కోట్లు డిమాండ్ చేశారు. వెచ్చలవిడిగా తిరుగుతున్న కిడ్నాపర్లు పిల్లల్ని ఎత్తుకెడుతున్నారు. తిరుమలలో చిన్నారి నవ్యశ్రీ కిడ్నాప్ ఉదంతమే నిదర్శనం. పోలీసులు నేరస్తులను అరెస్ట్ చేస్తున్న ప్రజల్లోని భయాందోళనను ఏమాత్రం తొలగించలేకపోయారు. ఇక ఆధ్యాత్మికతకు, పవిత్రతకు నిలువైన నగరంలో వ్యభిచారం, వేళునుకోణం కలవరపరుస్తోంది. భక్తులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పలు లాడ్జీలు హైటెక్ వ్యభిచారానికి అడ్డగా మారాయి. బెంగళూరు, చెన్నై, పుణె నుంచి యువతులను రప్పించి యువతకు ఎరవేసే బ్రోకర్లు పెరిగిపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రోటోకాల్కి పోలీస్ వ్యవస్థని సపరేట్ చేసి ఇప్పుడున్న తిరుపతిలో ఉండే పోలీస్ వ్యవస్థని పూర్తిగా ఈ సొసైటీని బాగుపరిచే విధంగా వాళ్ళని దృష్టి కానీ కేంద్రీకరించినట్టయితే తప్పకుండా ఈ హత్యలు, కిడ్నాపులు ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు తిరుపతిలో ఎన్నో మంది విఐపీలు వివిధ రకాల దేశ విదేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళ బందోబస్తుకే వీళ్ళని వినియోగించి వీళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు అనిపిస్తుంది. తద్వారా ఆ యొక్క పరిణామం వల్ల తిరుపతి నగరంలో వీళ్ళ యొక్క విజిలెన్స్ తగ్గిందేమో. అందుకని ఇప్పుడు ఎక్కువగా ఇటువంటి సూసైడ్లు, మర్డర్లు, మానభంగాలు గత 15 రోజులుగా కనబడినటువంటి ఈ వివరాలు ఇంతకుముందు ఎప్పుడూ లేవు. తిరుపతిలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, వ్యభిచారం పెరిగిపోతుంటే నేరాలు తగ్గించడంపై పోలీసులు దృష్టి పెట్టట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి అర్బన్ పోలీసులకు, అధికారులకు బందోబస్తు డ్యూటీలు, ప్రోటోకాల్ విధులే ఎక్కువగా ఉంటున్నాయి. తిరుపతిలో జరిగే ప్రధానమైన కార్యక్రమాలకు హాజరయ్యే వీవీఐపీలకు బందోబస్తు నిర్వహించడంతోనే పోలీసులకు సరిపోతోంది. దీంతో నేరాలను అదుపు చేసే అవకాశం లేకుండా పోయింది. నేరాలను ముందే పసిగట్టి నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకునే వెసులుబాటే ఉండడం లేదు. దీంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జాగ్రత్త పడి నిఘా పెంచి కోల్పోయిన తిరుపతి ప్రశాంతతను తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. లేకపోతే టెంపుల్ సిటీ కాస్త క్రైమ్ సిటీగా మారిపోయే ప్రమాదం ఉంది.